ముందుగా మన అందరి గురువైన బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిజీ. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఏంటి అంటే నిజంగా పుడతా ఉంటే ఏంటి అసలు మన పుట్టినరోజు అసలు ఇప్పుడు నిజంగా పుట్టినరోజు ఉంటుందా? ఉండదు. పుడతాం అన్నది ఉందా? లేదు. పుడతాం ఉందా? లేదు. ఒక సృష్టి మొత్తం కూడా ఒక ఘన పదార్థంతో నిండిపోయి ఉంది. ఆ ఘన పదార్థం ఏంటి? ప్రాణశక్తి. ద్రవ పదార్థం ఏంటి? పూర్తిగా ఆత్మశక్తి అనుకోండి. ఓకే. ఇది అయితే ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడో పుట్టేసింది, ఆల్రెడీ ఎప్పుడో పుట్టేసింది ఆత్మ. ఇప్పుడు పుట్టింది ఏం లేదు కొత్తగా. ఆత్మ ఎప్పుడో పుట్టింది. అంటే ఆత్మ ఎలా పుట్టింది? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఒక విశ్వాత్మ విస్ఫోటనం చెందినప్పుడు ఇవన్నీ శకలాలుగా వెళ్ళినప్పుడు ఒక అంశాత్మలుగా వచ్చినాయి అని చెప్పి చాలాసార్లు చెప్పుకోండి. ఇది ఆల్రెడీ అప్పుడే పుట్టేసింది, కొత్తగా పుడతాం అన్నది లేదు. కానీ రీబర్త్ ఎప్పుడు జరుగుతుంది? నిజంగా పుడతాం అన్నది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే పూర్తిగా కొన్ని వందల జన్మలు తీసుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే తన గురించి తాను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటాం మొదలుపెట్టిన తర్వాత, ఆ రోజు ఆ పుట్టుక నిజమవుతుంది. అంతేగాని ప్రతి జన్మ పుడుతున్నాను కదండి మళ్ళీ పోతున్నాను కదా, ఇదంతా ఒక డ్రామా. ఇది పుడతలేదు, చావట్లేదు. ఎందుకంటే వస్తువు రూపం మారుతుంది, దాంట్లో ఉన్న పదార్థం ఒకటే ఉంటుంది అక్కడ. వస్తువు, ఈ ఆత్మ అనే వస్తువు అలాగే ఉంటుంది, కానీ దానికి డబ్బా మాత్రం మారుతుంది, దాని శరీరం మారుతుంది, దాని రూపం మారుతుంది అంతే. కానీ అందులో ఉన్న కంటెంట్ అదే ఉంటుంది, అంటే దాని అందులో ఉన్న పదార్థం అదే ఉంటుంది. అదే ఒక బ్రహ్మ పదార్థం అనుకోండి ఫస్ట్. ఇది రూపాలు మారుతా ఉంటుంది, ఒక్కొక్క జన్మలో ఒక రూపం తీసుకుంటూ వస్తుంది బ్రహ్మ పదార్థం, బాగానే ఉంటుంది. అయితే నిజమైన పుట్టుక ఎప్పుడు వస్తుంది అంటే, అది యూనివర్సల్ అంటే పర్టికులర్ గా సింగిల్ గా పుట్టలేదు. విశ్వాత్మ ఎప్పుడు కూడా ఒక ఐడెంటిఫికేషన్. విశ్వాత్మ పుట్టింది కొన్ని కోట్ల అంశాత్మలుగా మనకి ఎందుకు వచ్చామని చెప్పుకుంటున్నాం. అక్కడ పుట్టలేదు, విడిపడ్డది. ఆత్మ విడిపోయింది, ముక్క ముక్కలుగా విడిపోయింది. మరి పుడతం అంటే ఏంటి అసలు? పుడతం అంటే మళ్ళీ ఈ జన్మలో ఇది తీసుకుని మళ్ళీ ఓ బిడ్డగా పుట్టి మళ్ళీ ఇంకో బిడ్డగా పుడతాం, ఇదే పుడతాం కాదు. అక్కడి నుంచి నిజంగా వచ్చిన ఆత్మ ఇక్కడ పూర్తిగా పరిపూర్ణం చెందాలి. దాని ఒక తత్వాన్ని తెలుసుకోవాలి, దాని ఒక శక్తిని తెలుసుకోవాలి. అది ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే పూర్తిగా పుట్టినట్టు. అంటే మనం ఇంకా పుట్టలేదు, ట్రై చేస్తున్నాం పుడతాకి. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, కరెక్ట్ గా చెప్తాను. ఆత్మ శకలాలన్నీ ఇడిపోయిన తర్వాత ముక్క ముక్కలుగా అంశాత్మలుగా వచ్చా ఉన్నారు. అది మీకు పుట్టలేదు కదా, సింగిల్ గా అయితే ఆత్మ ఏం పుట్టలేదు కదా. ఆ విశ్వాత్మ నుంచి ముక్కలు వచ్చినాయి. ఈ ముక్కలు వచ్చి ఇక్కడ పరిమితి, ఇక్కడ ఏం నేర్చుకుంటుంది? ట్రైనింగ్ తీసుకుంటున్నాయి. ఇది జన్మ జన్మలో ట్రైనింగ్ తీసుకుంటుంది. నేను ఈ గుణాన్ని కాదు, ఈ గుణాన్ని కాదు. ప్రతి జన్మలోనూ ఒక్కొక్క క్యాలిక్యులేషన్ లో తీసుకుంటున్నాయి. ఎందుకు తీసుకుంటున్నాయి అంటే పూర్తిగా పూర్ణాత్మగా మారి తన ఒక ఉనికిని తెలియజేస్తాకి తీసుకుంటున్నాయి. అప్పుడు ఎప్పుడైతే తను మళ్ళీ వెళ్ళి తన ఒక్క పూర్ణాత్మతో కలిసిపోయి ఒక అంశాత్మ నుంచి పూర్ణాత్మకు చెందిందో అది నిజంగా పూర్తం. మన పుట్టినరోజు నాడు చాక్లెట్లు మంచి పెట్టేసుకున్నాం, అదొకే. మన అమ్మ నాన్న చెప్పారు, నువ్వు ఇప్పుడే పుట్టావని చెప్పారు. ఇప్పుడే పుట్టావని చెప్పారు. ఇప్పుడే పుట్టారు, బాగానే ఉంది, కరెక్ట్. నిజంగా ఇప్పుడే పుట్టారు అనుకోవచ్చు. మరి సంవత్సరం 6 months బేబీకి తనకి కర్మలు ఎందుకు వచ్చేస్తున్నాయి?
ఇప్పుడే పుట్టింది కదా. 6 నెలల పాప ఏం చేసేసిందని కర్మలు వస్తున్నాయి. 1 year బాబు ఏం చేసాడని కర్మలు వస్తున్నాయి. 7 years పాప ఏం చేసిందని కర్మలు వస్తున్నాయి. అంటే ఇది నిజం కాదు, ఇప్పుడు పుట్టలేదు, ఎప్పటి నుంచో వస్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజంగా పుడటం అంటే ఏంటి? ఆత్మ సెకలాగా కిందకు వచ్చేసింది కన్నా. ఇది ఎప్పుడైతే పరిమితి చెందుతూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ కర్మ గాని, లేకపోతే ఈ జన్మలు తీసుకుంటాం కానీ, ప్రణాళికలో ప్రతిసారి తీసుకుంటాం ఏంటంటే సంపూర్ణత్వం కోసం. సంపూర్ణత్వం కోసం. ఎందుకు సంపూర్ణత్వం కావాలి? మీరు ఒక ప్రాజెక్ట్ లీడ్ చేయాలి, ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ లేకపోతే ఇతర కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ చేయాలి. మీరు మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయాలంటే అక్కడున్న సర్కిల్లో అసలు ఏ వర్కులు జరుగుతాయి, దాని ఒక్క ప్రతి ఒక్క వర్క్ లోని మీకు 100% నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. అవునా? 100% మీకు అన్నిటిలోనూ అవుట్పుట్ ఉంటేనే ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇక్కడ మనం చేసి పని అదే. ఊరికనే ఏదో మీరు దైవం అయిపోండి అంటే దయ్యాలు అయిపోతాక రాలేదు, దైవాలు అయిపోతాక డైరెక్ట్ గా రాలేదు ఇక్కడ. ప్రతి ఒక్క నిమిషము ఇప్పుడు మన దగ్గర నిజంగా డబ్బులు లేవు, అయితే నిజంగా డబ్బులు లేని వాళ్ళు కష్టాలన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చినాయి, అప్పుడు ఏమైంది? నిజంగా అంత అవసరం ఉన్న వాళ్ళకి మనం కేకేసి సహాయం చేస్తాం. తత్వం మారింది. ఆకలి బాధ తెలుస్తుంది ఒక రోజు, రెండో రోజు అన్నాన్ని పడేయకుండా దాస్తాము. ఒక రిలేషన్ చెడిపోయింది, అటువంటి రిలేషన్ లో ఒక బాధలు రాకుండా జాగ్రత్త పడతాం. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు నేర్చుకుంటున్నాం? పరిపూర్ణం సాధించడానికి. ఎందుకు సాధించాలి పరిపూర్ణం? మీ యొక్క పూర్ణాత్మగా మీరు ఎదగాలి అంటే ప్రతి ఒక్క విషయము తీసుకోవాల్సిందే. అనుభవ జ్ఞానం కోసం మనం వచ్చామంటే అనుభవ జ్ఞానం దేంట్లో తీసుకుంటున్నాం? అదేంటి సార్, ఈ గణేష్ అన్నవాడు జన్మ తీసుకున్నాడు, ఈ గణేష్ అన్న జన్మలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దీనికి అనుభవ జ్ఞానం గణేష్కి ఎందుకండి, వేరే వాళ్ళకి తెలియదంటే లేదు, ఈ గణేష్కే తెలియాలి. ఈ గణేష్ లో ఉన్న పరమాత్ముడికే తెలియాలి. ఎందుకంటే ఈ పరమాత్ముడికి ఈ క్యారెక్టర్ కొత్తది. ఈ క్యారెక్టర్ లో ఆ రోజు వచ్చి పాయింట్స్ అన్ని కూడా రేపు పొద్దున ఇతను వేరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాకి ఈ రోజు ఈ తీసుకుంటున్నాడు లోనకి. అది మనకు కావాల్సింది. ప్రతిసారి నాకు ఆ ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాడు, ఈ ఛాలెంజ్ నుంచి ఏం నేర్చుకున్నాం? ఎస్, ఇది నేను నేర్చుకున్నాను. దిస్ ప్రాబ్లం టెల్ మీ గ్రేట్నెస్. అంటే ఈ ప్రాబ్లం ఒక గ్రేట్నెస్ ఏంటని మనం అడగాలి. నాకు ఏం నేర్పుతాకు వచ్చావు నువ్వు? నేను నీ గురించి ఏం ఆలోచించాలి? అదేంటి మరి ప్రాబ్లం మన ఆలోచిస్తాం ఏంటి? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? నీకే ఉపయోగం. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు పూర్ణాత్మగా మారిపోతున్నావు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కొన్ని కోట్ల మందికి వచ్చినప్పుడు నీ యొక్క మల్టిపుల్ బ్రెయిన్ తో నువ్వు మొత్తం సహకరించే శక్తి నీకు ఇవ్వాలి. ఉదాహరణకి ఒక అతను వచ్చి మిమ్మల్ని మోసం చేశాడు, 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మీ ఫ్రెండ్ కి సేమ్ అలాగే ఎవరో ఒకరు చేద్దామని వచ్చాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? బాబు నేను అదే పని చేసి నష్టపోయాను, నువ్వు ఆ పని చేయకు అని చెప్తారు. ఇది ఎలా చెప్పారు మీరు? అక్కడ అనుభవం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చెప్పారు. ఒక రిలేషన్ ప్రాబ్లం మీకు వచ్చింది, అది తర్వాత మీరు ఏదో కష్టపడి మీద పడి అది చేసి చేసుకున్నారు.
తర్వాత అదే ప్రాబ్లం ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికో వచ్చింది. అది అలా చేయకు, ఇలా చెయ్యి అని చెప్తారు. ఎందుకు చెప్పారు? అనుభవ జ్ఞానం తీసుకున్నారు కాబట్టి చెప్పారు. ఇది ఓన్లీ ఇక్కడ ఈ ఒక్క లైఫ్ గురించి కాదు. ప్రతి లైఫ్ కి ముడిపడి ఉంటది. ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఒక భార్య ఉంది. ఒక జన్మలో ఒక భార్య ఉంది. ఆ భార్యని వీడు సరిగ్గా చూడలేదు. ఏదో అటు ఇటు వదిలేశాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు, అన్ని చేస్తాడు. ఆ క్యారెక్టర్ భర్త కింద వచ్చి సేమ్ అయ్యే పనులు చేస్తా 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 ఉన్నప్పుడు భార్య ఏం నేర్చుకోవాలంటే, నేను గతంలో ఇది చేశాను కాబట్టి మళ్ళీ వచ్చింది. నా ఒక్క తప్పు నేను అంగీకరించాను. నేను ఇటువంటి పనులు చేయను, నేను అన్నిటిని అంగీకరిస్తున్నా అని చెప్పాలి. ప్రతిసారి అంగీకరించండి అంగీకరించండి అంటే గణేష్ గారు ఇలాగే చెప్తా ఉంటాడు, పని పాట లేదప్పుడు. పని పాట గణేష్ గారు చాలా పని ఉంది. ఈ రోజు ఇప్పుడే వచ్చాను నేను. కానీ అది కాదు. అన్నిటిని అంగీకరించడం అంటే జీవితంలో ప్రతి విషయాన్ని అంగీకరించాలి. ఇది ఒక సూత్రం మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. మనలో ఉన్న మంచిని అంగీకరించాలి, చెడుని అంగీకరించాలి, మనలో ఉన్న కామాన్ని అంగీకరించాలి, మనలో ఉన్న కోపాన్ని అంగీకరించాలి, మనం చేసే తప్పులను కూడా అంగీకరించాలి. ఎస్, నేను ఈ తప్పు చేశా, కానీ ఇంకెప్పుడు చేయను అంతే. భగవంతుని ప్రత్యక్షమైన ఎస్, నేను ఈ తప్పు చేశా, ఇంకెప్పుడు చేయను అంతే. అప్పుడు ఏమైపోయింది? నిజాయితీగా ఒప్పుకున్నాడు వీడు, మళ్ళీ చేయనంటున్నాడు. వీడికన్నా గొప్పవాడు ఎవడు లేడని ఆలోచిస్తాడు. అంతేగాని ఒక తప్పు చేసిన తర్వాత పదే పదే ఆ తప్పు చేసా దాన్ని కప్పుపుచ్చుకుంటా ఇంకో తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆత్మస్థితి దిగజారిపోతుంది. పరమాత్మ స్థితి ఎక్కడొస్తుంది? పరమాత్ముడు అయిపోతామంటే మీరు పూర్తిగా శాంత స్వరూపులు అయిపోమని కానీ తెల్ల బట్టలు వేసుకుని దిగమని చెప్పని చెప్తలేను నేను. పరమాత్మ స్థితి అంటే పూర్తిగా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటాము, ప్రతి పదార్థాన్ని అర్థం చేసుకుంటాము, ప్రతి విషయాన్ని తెలుసుకుంటాము, ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని మీరు వెతుక్కుంటాం. అప్పుడు మాత్రమే నిజమైన పుట్టుక జరుగుతుంది. ఒక క్యారెక్టర్ మీరు వెళ్ళిపోయింది కదా అక్కడ. ఒక భర్తగా మీరు ఉన్నప్పుడు భార్యను సరిగ్గా తీసుకెళ్ళలేనప్పుడు మళ్ళీ అదే భర్త వచ్చి మళ్ళీ చేస్తున్నాడు. దీన్ని అంగీకరించాలి. గతంలో నేను చేశాను, ఓకే. ఇది మళ్ళీ మనం ఎవరు చెప్పాలి? ఇది జాగ్రత్తగా మనం కవర్ చేసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పాలి, ఈ తప్పు మీరు చేయకండి. అప్పుడు ఏమైంది? పూర్తిగా బయటకు వచ్చేసారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మీ ఒక్క పని ప్రతిసారి కూడా మీరు ఏమనుకుంటారు అంటే, నేను ఇది చేసేసాను, అది చేసేసాను, ఇది కంప్లీట్ చేశాను. నాట్ కంప్లీటెడ్. సృష్టి నాట్ కంప్లీటెడ్. ఏ వస్తువును మీరు కంప్లీట్ చేయలేరు. అది కొనసాగుతూనే ఉంటది. మీరు అనుకుంటున్నారు అంతే, నేను ఇది కంప్లీట్ చేశాను. అది ఏ విషయమైనా సరే కంప్లీట్ చేయలేకపోతున్నాం కాబట్టి తిరిగి తిరిగి వస్తున్నాం. కంప్లీట్ అంటే పూర్ణత్వం. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటామే పూర్ణత్వం అంటే. ప్రతి ఒక్క విషయంలోనూ క్లారిటీ రావాలి మనకి. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల మనకి క్లారిటీ రావాలి. అదేంటంటే ప్రతి వ్యక్తి గురించి నేను తెలుసుకుంటాం వల్ల నా జీవితంలో కష్టాలు ఎలా తీరుతాయి, నా అప్పులు ఎలా తీరుతాయి, నా బాధలు ఎలా తీరుతాయి అంటే అవన్నీ తెలుసుకోకపోవటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇన్ కేస్ చెప్తా, ఒక హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఒక వైజాగ్ వెళ్ళాలి. ఏం చేస్తాడు? ట్రైన్ కానీ బస్ కానీ బుక్ చేసుకుని బస్ ఎక్కుతాడు, ట్రైన్ ఎక్కుతాడు. ఓకే, ఇది ప్రాసెస్. ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే ఫ్లైట్ ఎక్కుతాడు. ఇది ప్రాసెస్. కానీ నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ లో ఇప్పుడే ఉంటాను, ఈ క్షణమే వెళ్ళిపోతానంటే ఇది జరుగుతుందా? జరుగుతుందా? జరుగుతుంది. జరుగుతుంది. ఎలా జరుగుతుంది?
మీరు ఇక్కడే ఉన్నారు. అంగీకరించి మనలో ఉన్న పరమాత్ముడికి డైరెక్ట్ గా గైడెన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా పని అక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోయి జరిగిపోతుంది. దీన్నే ఋషులు గాని మన పత్రిజీ గారు గాని వాడుకున్న టెక్నిక్ ఇది. ఎలాగా ఒకేసారి 7 చోట్ల ఉండటం, ఒకేసారి 10 మందికి కనిపించడం, ఈ టెక్నిక్ ఇదే. ఏంటి అంటే అక్కడ నిస్వార్థంగా ఎవరైతే ఆలోచించారో అక్కడ ప్రజెంట్ మూమెంట్ లో వాళ్ళు అన్ని చోట్ల ఉంటాకి అర్హత సంపాదించుకున్నట్టు. అది కూడా స్వార్థంగా కాదు, నిస్వార్థంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారి 10 చోట్ల ఉండగలరు. అది నిజమైన పుట్టిక. ఒకేసారి ఒకే టైంలో మనం 10 చోట్ల ఉన్నామంటే అది నిజమైన పుట్టిక. అది ఎలా సాధ్యం అవుతుంది? పూర్తిగా నేను అన్న పదార్థాన్ని విడిచిపెట్టేసి ఒక శక్తి స్వరూపం మీలో ఉందంటే, ఒక బ్రహ్మాండమైన శక్తి మీలో ఉంది. దాన్ని గుర్తించాలి మీరు. మనకమ్మ చిన్నప్పటి నుంచి కూడా చెప్పిన విషయాలు ఏంటంటే, నువ్వు భయపడకు, నీకు ధైర్యం తక్కువ, అది చేయకు, ఇది చేయకు, ఇది చేయకు అంట వల్ల చాలా వరకు కూడా మనకి బ్లాక్స్ ఏర్పడిపోయినాయి. ఈ బ్లాక్స్ తో పాటు మనకు తెలియకుండానే చాలా మంది మన ఫ్రెండ్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ సరిగ్గా తెలియకుండా వాళ్ళు చెప్పి మాటలు గైడెన్స్ తీసుకుంటాం వల్ల సగం పాడైపోయింది. అసలు నిజమైన సబ్జెక్ట్ ఏంటి అంటే, ఇది ఆత్మ పుట్టలేదు, చావలేదు. జస్ట్ అక్కడి నుంచి శిఖరంలా వచ్చింది, ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చావు పుట్టుక అన్నది నిజంగా లేదు. జస్ట్ ఆ క్యారెక్టర్ అయిపోయింది, ఇంకో క్యారెక్టర్ లోకి వస్తున్నారు అంతే. మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు అంతే. అమరత్వం సాధించారు, అమరత్వం సాధించారు. మీరు అమరత్వం సాధించండి, మీరు అందరూ అమరులే. మరి అదేంటండి? సంపద ఏం తీసుకెళ్ళకపోతున్నారు కదా, ఎంత సంపాదించిన సంపదను తీసుకెళ్తున్నారు, ధ్యాన సంపదను తీసుకెళ్తున్నారు. మనకు కూడా వచ్చేది ధ్యాన సంపద మాత్రమే. ఈ రోజు ధ్యానమే చేస్తున్నాడండి, ఆయన ఏం చేస్తలేదండి, ఖాళీగా ఉంటున్నాడు, ధ్యానమే చేస్తున్నాడు, ధ్యానమే నువ్వు భౌతికంగా ఆలోచిస్తున్నావు. వాడి విశ్వం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. నువ్వు ఒకలాగానే చూస్తున్నావు, ఈ డైమెన్షన్ లో చూస్తున్నాడు, వాడు అన్ని డైమెన్షన్ చూస్తున్నాడు. ఇదే పత్రిసారిని అప్పుడు చాలా మంది తిట్టుంటారుగా, ఈ రోజు ఎందుకు పొగుడుతున్నారు అంటే మనకు ఒక గ్రేట్నెస్ వచ్చిన తర్వాత మాత్రం మనం గుర్తిస్తాం. ఇదే పత్రిసారిని చాలా మంది టీవీ 9 లో చూసి తిట్టేసి మానేసి వచ్చేసి ఇచ్చేస్తారుగా. మనకేంటంటే అద్భుతాలు జస్ట్ ఏంటంటే, నేను ఇలా అనగానే ఇలా కేజీ బంగారం వచ్చేస్తుంది, ఇలా అనగానే ఇది వచ్చేస్తుంది అంటే మనం వెళ్ళిపోతాం అక్కడికి. ఒరే బాబు, నువ్వు కూర్చొని ధ్యానం చేయవని చెప్పాడు ఆయన, నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. నమ్మం మనం. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటి, కర్మ ఏంటంటే ఫ్రీ అని చెప్పాడు, అదొక బాధ. ఫ్రీగా వచ్చి వాళ్ళు అసలు నమ్మకూడదు, మళ్ళీ అలా ఏం చేస్తారు భయం. ఇప్పుడు ఇదే గణేష్ క్లాసులు చెప్పేటప్పుడు, ఫ్రీగా చెప్పేటప్పుడు అప్పుడు 20 మంది ఉండేవారు, ఇప్పుడు 100 మంది కూడా వచ్చి కట్టినారు డబ్బులు కంటే. అంటే మన అక్కడ మనీ అన్నది పెట్టేటప్పటికి మనం పెట్టాం కదా అని చెప్పేసి ఆ మనీ మనం తీసుకొస్తుంది అక్కడ క్లాస్. ఒక రోజు క్లాస్ మిస్ అయిపోతే, అవును మనం డబ్బులు కట్టాం కదా, క్లాస్ మిస్ అయిపోతే వర్తబుల్ కాదు కదా, మన డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, కొంతమంది వస్తారు. కొంతమంది నాలెడ్జ్ తీసుకుందామని వస్తారు. ఎవరు ఎలాగొచ్చినా సరే, పూర్తిగా ఈ రోజు సబ్జెక్ట్ ఏంటి అంటే, నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రజెంటేషన్ నువ్వు ఉండాలి. నీ ప్రజెంటేషన్ ఒకేసారి ఒకే నిమిషంలో 10 రూపాయలతో కూడా మారగలవు, 10 చోట్ల ఉండగలవు. ఆ తపన నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఆ శక్తి వచ్చేస్తుంది. ధ్యానంలో ఒక రహస్యం చెప్తా, దీన్ని యూటిలైజేషన్ చేసుకోండి కానీ పాడు చేయొద్దు.
ఒక రహస్యం చెప్తా ఈరోజు. ఇది మంచికి మాత్రం ఉపయోగించండి, చెడుకు ఉపయోగపడుతుంది, మంచి విషయానికి మాత్రం ఉపయోగించండి. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు పలానా కష్టం ఉంది, మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే నాకు ప్రాణం మీద ఉంది, లేకపోతే నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, మీ దగ్గర చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ ఒక ప్రామిస్ తీసుకోండి. ఏంటంటే వాళ్ళు మెడిటేటర్ కాకపోయినా సరే, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాక నేను చూస్తాను, దానికి ప్రతిఫలంగా నువ్వేం చేస్తావు. ఫస్ట్ పాయింట్, ధ్యానం చేస్తావా లేకపోతే డబ్బులు ఇస్తావా? డబ్బులు నాకు కూడా వద్దు, ఆవిడ పిరమిడ్ కడుతున్నారు, పిరమిడ్కి ఇచ్చేయండి, దీని నుంచి నేను బయటపడేస్తానని చెప్పండి. ఆ తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. తర్వాత ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు కూర్చోండి, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి మెడిటేషన్ లో. మాస్టర్స్, వీళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు నా దగ్గరికి, నాకేమీ తెలియదు, సరౌండింగ్ అయిపోతున్నాను నేను, దయచేసి వాళ్ళని కాపాడండి, వాళ్ళ చేత మంచి పనులు చేయించే బాధ్యత నాది, వాళ్ళ చేత ధ్యానం చేయించే బాధ్యత నాది, దయచేసి చూడండి మాస్టర్స్. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది. మీకు అసలు ఏ పవర్ అవసరం లేదు, 100% జరుగుతుంది. నేను చేసేది అదే. నాకు ఏ మంత్రాలు రావు, నాకు నిజంగా మంత్రాలు రావు, సింతకాలు రావు, ఏమీ రావు. నేను చేసేది అదే. మాస్టర్స్ పట్టుకుంటా, మాస్టర్స్ నాకు వాళ్ళకి అది చేసి పెట్టాలంతే. ఈ రోజు కనుక వాళ్ళకి చేయలేదంటే కట్ ఆఫ్ అంతే. మీరెవరు నేను ఎవరు, సాయంత్రం క్లాస్కి కూడా రాను అంతే. ఒక పెండింగ్ కేసులో ఒక సంవత్సరం నుంచి ఒక అబ్బాయి ఒక కేసులో ఇరుక్కుపోయి ఉంటే, కరెక్ట్ గా 3:30కి జస్ట్ సోఫా మీద కూర్చుని పత్రిసారిని చూసి, ఈ రోజు వచ్చాడా, సరే సరే, లేకపోతే నీకు నాకు రామ్ రామ్ అంతే, ఈ రోజు ఈ క్షణంలో రావాలి బయటికి, ఈ రోజు రాకపోతే నీకు నాకు సంబంధం లేదు, ఇల్లు నువ్వెవరు నేను ఎవరు అని చెప్పేసి, నేను ఇక్కడ సోఫాలో కూర్చుని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి వెళ్ళిపోయి నా గదిలో పడుకున్నాను. 3:30కి ఫోను, క్లియర్ వచ్చేసాడు. నమ్ముతారా మీరు? నమ్మాలి. ఎందుకు అంటే అక్కడ మనం వాళ్ళ చేత మంచి పనులు మాత్రం చేపించాలి. వాళ్ళ చేత ఆ కర్మల నుంచి కర్మలు దగ్ధం అవ్వాలంటే పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ చేత మంచి పనులు చేపించండి, నేర్పించండి వాళ్ళని. ఒక్కో దానికి ఒక రెమెడీ ఉంటుంది. డబ్బులకు ఒక రెమెడీ ఉంటుంది, రిలేషన్షిప్ ఒక రెమెడీ ఉంటుంది, పిల్లలు పుట్టకపోవడానికి ఒక రెమెడీ ఉంటుంది, ప్రతిసారి ప్రతి చోట ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ తెలుసుకోండి. ఇన్ కేసు మీకు తెలియక్కర్లేదు కూడా, మీ ఎదురుగా కూర్చోబెట్టుకున్నాను, మీరు మెడిటేషన్ చెప్పండి, చెప్పేటప్పుడు మాస్టర్స్ రిక్వెస్ట్ చేయండి, నా ఎదురుగా ఉన్న వాళ్ళకి మీరు ఏదో రూపంలో సహాయం చేయండి, వాళ్ళ తిరిగి జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు వాళ్ళ చేత ఆర్థికంగా మీకు సహాయం చేపిస్తాను, వాళ్ళ చేత మంచి పనులు చేపిస్తాను, దయచేసి నా రిక్వెస్ట్ తీసుకోండి అని చెప్పండి. ఆటోమేటిక్ గా తీసుకుంటారు. అది మీరు ఇలాగ 10 మందికి చేసేటప్పటికి ఆ శక్తి మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను చేసే పని అదే. ప్రతిసారి ఎవరో రావాలి, ఎవరో ఏదో చెయ్యాలని అవసరం లేదు. మనం ఒక 10 మందికి అలా మంచి చేసుకుంటా అయిపోతే 11వాడు మనమే. 10 పనులు ఒకేసారి అయిపోతాయి మనకి. అలా నేను ఇక్కడ కూర్చుంటున్నా, నా పనులు అలా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను కాబట్టి అయిపోతాయి. ఇది తెలుసుకోండి అంతే. నా పనే చేసుకుంటాను, నాతోనే ఉంటానండి, ఈ రోజు నాకు అవసరం, మొన్న కట్టాలి, నేను మళ్ళీ వేరే చోటకి, ఈ రోజు ఇక్కడికి, ఎక్కడికి, పెద్దగుట్టు మొక్కల, రేపు అమరావతి వెళ్తున్నాను, మళ్ళీ ఎల్లుండి అక్కడ ఉంటాను నాకే తెలియదు, మళ్ళీ మీ క్లాసులు చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే విడిచిపెడతాం నేర్చుకోండి. మనం అంతా కూడా విశ్వాత్మలుగా విస్తరిస్తూ ఉంటాము. నేను ఈ ఊర్లోనే ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, విస్తరిస్తాను నేర్చుకోకపోతే అమరావతి వెళ్తున్నాను నేను. అమరావతి ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. అంటే ఇక్కడ ఏంటి అంటే మన చైతన్యాన్ని పెంచుకుంటా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఒక మహా చైతన్యంగా మనం మారిపోతాం. ప్రతిసారి ఎవరో వస్తారు కదా, ఎవరో కాదు, వచ్చారు, మీరే వచ్చారు, ఆ చైతన్యం మీదే.
ఆ చైతన్యాన్ని మహా చైతన్యంగా మార్చాల్సిన బాధ్యత కూడా మీదే. ఇంకేదో చెప్తారు, చెప్పేది ఏమీ లేదు ఇక్కడ. ఆచరణ. మీ గురించి మీరు చెప్పండి అంటే, ఎవరన్నా నేను గ్రేట్, నేను అన్ని మాట మీద చేస్తాను, టయానికి చేస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు చెప్పలేదు. మళ్ళీ కొంతమంది ఈ ప్రశ్న మాకు అర్థం కావట్లేదు ఏంటంటే, అంత ప్రశ్న అర్థం కాకుండా ఉంది. మీ గురించి మీకే చెప్పమన్నా. మన గురించి పక్క వాళ్ళు చెప్తారేంటి, మన గురించి మనమే చెప్పుకోవాలి. ఉం? కష్టంగా ఉంటున్నాయి క్లాసులు. ఏమో ఆయన బాగా టార్చర్ పెట్టేస్తున్నారు. క్వశ్చన్స్ అడుగుతున్నారు, మళ్ళీ క్వశ్చన్స్ చెప్పకపోతే క్లాసులు రానివ్వరంట. అనవసరంగా డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వకపోయినా గొడవలేదు, శుభ్రంగా మంచి సీరియల్ వద్దును. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీకు డబ్బులు మీకు వెనక్కి వేసేస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. వచ్చి నలుగురికి చెప్పుకుంటా. కానీ సీరియస్నెస్ గా తీసుకోండి. ఈ రోజు ఎందుకు కొంతమంది పంపించారు, కొంతమంది పంపించలేదే. కొంతమంది పంపించారు, కొంతమంది ఎస్కేప్. రేపు పొద్దు నుంచి రూల్స్ మారిపోతాయి మొత్తం పూర్తిగా. ఏంటంటే ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళకి మాత్రం సెపరేట్ గా పర్సనల్ గా లింక్ పంపిస్తా. ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళకి పర్సనల్ గా లింక్ పంపిస్తాను, అది సరిపోతుంది. అప్పుడు ఇద్దరు వస్తారో ముగ్గురు వస్తారో వాళ్ళకి పంపిస్తా. యథార్థాన్ని తెలుసుకోవాలంటే కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి. ఒక గురువు దగ్గర నుంచి విద్య నేర్చుకోవాలంటే అంత సాధారణంగా విద్య చెప్పడు. ఏ గురువు చెప్పడు. ఎందుకు చెప్పరు అంటే, నేర్చుకున్న తర్వాత ఆ సహనాన్ని జనాలకు ఉపయోగపడే శక్తి తనకు ఉందో లేదో చెక్ చేస్తారు. ఇప్పుడు నేను చేసేది అదే. ఒక ఆన్సరే కదా నేను చెప్పకపోతే ఏంటి అనుకుంటున్నారు కదా. ఒక ఆన్సర్ కాదు, రేపు పొద్దున్న అదే అదే ప్రశ్న మీ జీవితంలో ఎదురవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒక క్వశ్చనే కదా అని వదిలేస్తున్నారు. రేపు పొద్దున్న జీవితంలో అదే క్వశ్చన్ వస్తుంది మీకు. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఇన్ని కవర్లు చెప్తున్నావు కదా మేటేటర్ నీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అత్రి సార్ గురించి చెప్తారు, మహాతా బాబాజీ గురించి చెప్తున్నారు, మీ గురించి ఎవడు చెప్తాడు? వాట్ ఈజ్ అబౌట్ యూ? ప్రతి ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ అబౌట్ యూ అంటారు. నీ గురించి నువ్వు చెప్పయ్యా అంటారు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే. నువ్వు పైకి వెళ్ళగానే అడిగితే నువ్వేం చేసావు కాదు, నువ్వేంటి అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నువ్వేంటి అని అడుగుతారు. మరి నేను బ్రహ్మ పదార్థాన్ని, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, అవి కాదు అక్కడ ఆన్సర్స్. నువ్వు కిందకెళ్ళి ఏం నేర్చుకుని వచ్చావు, ఏం చేసావు, ఏం చేసావు అని అడుగుతారు. ఏం చేసావు మీరే చెక్ చేసుకోండి. నేనైతే చాలా చేశాను. అది కూడా 5 సంవత్సరాల నుంచి చేశాను, అంతకుముందు నేనేం చేయలేదు. నా లైఫ్ లో 5 సంవత్సరాల నుంచి చేశాను నేను కూడా మంచి. అంతకుముందు మంచి చేశానంటే చేశా, కానీ పనికిరాని మంచి చేశాను. ఈ 5 సంవత్సరాల నుంచి పనికొచ్చి మంచి చేస్తున్నాను. మీరేం చేశారు? పైకి వెళ్ళగానే అదే క్వశ్చన్, మీరు ఏం చేశారు? ఏదైనా అడిగి పిచ్చ పిచ్చ క్వశ్చన్లు కాదు, చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్ కావచ్చు. ఆన్సర్ కావచ్చు మళ్ళీ అడగండి, క్వశ్చన్ కావచ్చు మళ్ళీ అడగండి. నిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీ గురించి మీకేం తెలుసు? నా గురించి నాకు అన్నీ తెలుసు. నాకు ఎంత కోపం ఉంటుందో తెలుసు, నాకు ఎక్కడ కంట్రోల్ చేయాలో తెలుసు, ఎంత ప్రేమను పంచాలో తెలుసు, ప్రేమను ఎక్కడితో ఆఫ్ చేయాలో తెలుసు, నాకు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, ఎవరికి ఎలా చెప్పాలో తెలుసు, అందరితో కలిసి పని చేయించుకుంటాం వచ్చు నాకు, అందరితో కలిసిపోవటం వచ్చు, అందరినీ కలిపేసుకుంటాం వచ్చు, అందరిలో నేను ఉంటాం వచ్చు. అయిపోయినాయా ఇంకా చెప్పమంటారా? రేపు పొద్దున్న దాకా చెప్తాను. మీ గురించి మీకేం తెలుసు? ఇది రేపు పొద్దున క్వశ్చన్ ఏంటంటే, శ్వాస అన్నది ఎందుకు పెట్టాడు భగవంతుడు?
మీరు చెప్పే ఆన్సర్స్ నేను చెప్పేస్తా, అవి చెప్పకండి. బతుకుతాకి, ప్రాణాయామం తీసుకుంటాకి, శ్వాస ఉంటేనే మనిషి, లేకపోతే శవం, ఇంకోటి ఏంటది, ముక్కు ఉంది కాబట్టి గాలి పీలుస్తున్నాను, ఇంకోటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, ఆక్సిజన్ పీలుస్తున్నాను. ఈ కాదు, శ్వాస అనే ప్రక్రియ ఎందుకు పెట్టాడు భగవంతుడు, అదే క్వశ్చన్. ఓకే, అర్థం కాబట్టి మళ్ళీ అడగండి, చెప్తాం. అంతేగాని మీ ఇష్టం వచ్చిన ఆన్సర్లు పంపించింది. శ్వాస ఎందుకు పెట్టాడు భగవంతుడు, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి? ఏమో అండి, రెండు ముక్కులు ఉన్నాయి కదా పీల్ చేస్తున్నాను కాదు. ఓకే, ఈ రోజు నేను వెళ్ళిపోతాను, మీరు కూడా వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి రేపు పొద్దున్న, రేపు ఎల్లుండా కూడా మీరే క్లాసులు చెప్పుకోండి, సజ్జన సాంగత్యాలు చేయండి, లింక్ ఓపెన్ చేసుకుని. నేను రేపు పొద్దున్న, రేపు నైట్ బస్సులో ఉంటాను, మళ్ళీ ఎల్లుండి నైట్ కూడా బస్సులో ఉంటాను, అమరావతి వెళ్తున్నా క్లాస్ చెప్తాకి. ఓకే, రేపు పొద్దున్న ఎల్లుండి అక్కడ మీకు మీరు ప్రతి ఒక్కరు మానకండి రండి. ఎవరు వస్తున్నారో నేను చెక్ చేస్తాను, రాని వాళ్ళు మళ్ళీ ఎల్లుండి నుంచి క్లాస్లోకి రానివ్వండి. రేపు ఎల్లుండి కూడా క్లాస్ అటెండ్ అవ్వండి, సజ్జన సాంగత్యాలు చూసుకోండి. ఓకే ఓకే. ముక్కున్నంత గాలి పీలుస్తున్నాను, ఎలా పీల్చాలో తెలియక పీలుస్తున్నాను, అటువంటి చెప్పకండి. ఓకే, ఎందుకు భగవంతుడు శ్వాస ప్రక్రియ పెట్టాడు. ఓకే, ఇది సంగతి. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. తీసేసుకోండి మేడం. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Thank you, thank you, sir. Thank Thank you, you sir. very much. Thank you, sir. Jai Ho Bhadraji. Thank you, sir. Thank you, sir. Very good, very good. Thank you, sir. Thank you, sir. Thank you, sir. ఆన్సర్ మటుకు చెప్పండి, ఎవరు ట్యాంకీలు మటుకు చెప్పండి, ఆన్సర్లు చెప్పొద్దు, ఆన్సర్లు చెప్పొద్దు, ఎవరు కూడా ఆన్సర్లు చెప్పొద్దు, ట్యాంకీలు చెప్పండి అంతే. Thank you, sir. Thank you, sir. Sir, Jai Ho Patrick. తీసుకోండి మేడం. నిజమైన పుట్టుక అంటే ఏంటి అనేది చెప్పారు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పారు. ఆత్మకి చావు పుట్టుక లేదు. సో అది వస్తుంది వెళ్తుంది కొన్ని వందల జన్మలు అనేది చెప్తుంది. అలా వస్తుంది పోతుంది, కానీ ఎప్పుడు దానికి ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేసామన్నది అది తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ధ్యానోదయం అయినప్పుడు దాని అసలు ప్రక్రియ అనేది, అసలు జన్మ అనేది అప్పుడు సార్థకం అవుతుంది. సో అనుభవాలన్నీ తీసుకుంటూ వస్తూ ఉంటుంది కాబట్టి, అది ఒకానొక లైఫ్ లోన తను కూడా అనుభవం చెంది ఉంటుంది కాబట్టి అది ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు సునీత మేడం మన టీంలో ఉన్నారు, కోవెస్ట్ గా ఉన్నారు. ఓకే, బాగా. ఇప్పుడు ఈ సునీత మేడము పూర్ణాత్మ అయిపోయింది, ఒక దేవుడు అయిపోయాడు. ఓకే, ఒక ఆర్థిక సమస్య వచ్చింది, నాలంటాడు సునీతమ్మ నాకు కాపాడు కాపాడు కాపాడు. ఈ ఆర్థిక సమస్య ఏంటో ఆవిడ తెలియాలి కదా, ఫస్ట్ తెలియాలంటే మానవ రూపంలో వచ్చే అనుభవం తీసుకోవాలి కదా. అనుభవం, ఓకే నేను అప్పుడు వచ్చేసాం కదా, ఇప్పుడు వీడికి ఇచ్చేద్దాం అంతే, టక్ అయిపోయింది, క్లియర్ ఫైల్. ఇదే లాజిక్. మనకి ఈ అనుభవం ఎందుకు పనిచేస్తుంది అంటే, ఎస్ పనిచేస్తుంది, రేపు పొద్దున్న పూర్ణాత్మ అయిపోయినప్పుడు నిజంగా ఇది పనిచేస్తుంది అంతే. నాకైతే ఫస్ట్ లో డౌట్ ఉండేది, అదే డౌట్ ఉంది ఏంటంటే, భగవంతుడికి మనం రోజు, పరమాత్ముడికి మనం ఏంటి ఇక్కడ అనుభవాలు తీసుకున్న అనుభవ జ్ఞానం పంపిస్తున్నాం, ఎక్కడికి పంపిస్తున్నాం, అది మనమే తీసుకుంటున్నాం. మనం తీసుకుని మన దగ్గర స్టోరేజ్ పెడుతున్నాం. మనం నిజంగా దేవుళ్ళు అయిపోయినప్పుడు ఈ అనుభవాన్ని వాళ్ళకి పూర్తిగా ఏదో రూపంలో సహాయం చేస్తున్నాం, మాట రూపంలో ఏదో రూపంలో, అంతే. ఇదే రహస్యం. ఇవాళ చాలా రహస్యాలు చెప్పేసాను, నన్ను మర్చిపోకండి. మళ్ళీ మీరు అన్ని ప్రయోగాలు చేయకుండా కొన్నే చేయండి. కానీ మీరు ప్రతి ఒక్కటి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. చాలా ఇదిగా తెలిసిపోతుంది సార్, ఎందుకంటే అర్థం కాదు అన్న మ్యాటర్ అయితే ఏం లేదు, కానీ చాలా బాగా మనుషులుగా గుజ్జులో వెళ్ళిపోతుంది. అది ఒకటి, తర్వాత అది పరిపూర్ణం చెందే వరకు అనేది ఒకటి, తర్వాత మనిషి ఇప్పుడు నిజమైన పుట్టుక అనేది ఎప్పుడూ కూడా తన
తప్పొప్పులను ఒప్పలేని పక్షంలోన మన నజర్లోనే మనం కిందికి పడిపోతాం. ఆ Yes. ఆ పడకుండా ఉండడానికే మనం ఎప్పుడు ప్రయత్నిస్తాం. నిజతత్వంలో ఉంటాం కాబట్టి తప్పు చేయడానికి వెళ్ళం. అలాంటి తప్పు చేసినా ఒప్పేసుకోవాలి. ఎస్ ఒప్పేసుకోవాలి. భగవంతుడు కూడా అదే అడుగుతాడు. ఏంటంటే నువ్వు చేసావు, ఓకే, అంగీకరించి చేయకుండా ఉండని చెప్తున్నాడు భగవంతుడు. అదే దాన్ని సార్. కూడా లెసన్ గా, ఒక తప్పు కానీ కూడా లెసన్ గా చేస్తే తీసుకోవాలంటే. ఒప్పుకోవాలి. కానీ ఎక్సలెంట్ క్లాస్ సార్. సింపుల్ గానే ఉంటాయి అంతే. చాలా మంచి క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శశికళ గారు అందరూ మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే మేడం. అంటే మీరు నిన్న క్వశ్చన్ మీ గురించి మీకు తెలుసా అన్నారు. మేమేమనుకుంటామంటే మరి ప్రాపంచికంగా ఆలోచించకుండా ఇప్పుడు ధ్యానంలో మీ క్లాసులు వింటున్నాం కాబట్టి మన లైఫ్ పర్పస్ ఏంటిదో దాని గురించి అడిగారా, దీని గురించి అడిగారా అన్న క్వశ్చన్ మాలో ఉంటుంది సార్. అందుకని అదే ఎప్పుడు అదే దీని అప్పుడు క్లారిటీ గురించి తీసుకోవాలి. అంటే మీ ఆత్మ సంగతి తెలుసా, లేకపోతే నీలో ఉన్న పరమాత్ముడు తెలుసా అన్నప్పుడు పరమాత్ముడు స్టేజ్కి వెళ్ళాలి. మీ గురించి మీకు తెలుసా అంటే మీరు అన్నప్పుడు ఇక్కడ భౌతిక బాడీ వస్తుంది. ఓకే మీలో ఉన్న ఆత్మ ఏంటి అన్నప్పుడు మాత్రం అది వస్తుంది. అంతే. ఓకే 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 క్వశ్చన్ ఇంకో తెలియకపోతే మళ్ళీ అడగండి, తప్పేం లేదు. కాకపోతే ఏమవుతుంది అంటే ఒక క్వశ్చన్ కి చాలా రకాల డిఫరెన్స్ ఆన్సర్స్ వస్తాయి. ఎస్ కానీ సార్. ఇక్కడ నేను అడిగింది మీ గురించి మీకు తెలుసా అంటే మీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటో మీకు తెలుసా అంతే. ఎస్ మళ్ళీ సార్. దీంట్లో మీలో ఉన్న మైనస్ చెప్పక్కర్లేదు. మీలో ఉన్న మైనస్ మీరు మార్చుకుంటే సరిపోతుంది, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఓకే. అలాగే అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేస్తారు, చెప్పాలా అవసరమా అనుకోవటానికి లేదు సార్. ఎందుకంటే మీరు వేయడం ద్వారా మా యొక్క నాలెడ్జ్ ని మేము పెంచుకుంటున్నాం. మేము ఎంతవరకు వింటున్నాము, విన్నది ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది మేము అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ కి సరి అయిన ఆన్సర్ ఇవ్వాలని మాకు అనిపిస్తుంది సార్. అంటే మీ నాలెడ్జ్ వేరు, మా నాలెడ్జ్ వేరు. మా నాలెడ్జ్ తగ్గట్టు మేము ఇస్తున్నాం, దాన్ని మీరు సరి చేస్తున్నారు. ఇలా కాదు ఇలా అని మీరు సరి చేస్తున్నారు కాబట్టి దాని గురించి మళ్ళీ తెలుసుకోవడం జరుగుతుంది సార్. అంటే ఈ ధ్యానం వల్ల మనం నిత్య విద్యార్థులం అయిపోతున్నాం సార్. నిత్యం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రతిదీ తెలియని విషయాలను తెలుసుకుంటున్నాం, తెలిసిన విషయాలను ఇది మంచి అని మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పుకోగలుగుతున్నాము ఈ ధ్యానం ద్వారా. అది మనలో ఉన్న అంటే గ్రేట్నెస్ సార్. ఇక్కడ ఏంటంటే ఈ రోజు నేను 8:10కి వచ్చా బయట నుంచి. 11:35 8:10కి వచ్చా. ఎస్ సార్. స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అంటే ఓకే. ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఈ గణేష్ యొక్క శరీరంతో కానీ, గణేష్ యొక్క మాటతో కానీ దేనితో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి మీ ద్వారా ఏమిస్తారో చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను చెప్తా. కానీ సరౌండింగ్నెస్, ఎస్ సార్. పూర్తి సరౌండింగ్నెస్ ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఏమైపోతుందంటే పూర్తిగా విశ్వం నుంచి విశ్వం ఒక మాట పలుకుల రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఎస్ సార్. ఇది మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా కొంచెమైనా దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఒక మాట కనుక చిన్న మాట మెలికి పెట్టామా ఫ్లోయింగ్ ఆగిపోతుంది. అంతే, గేమ్ ఉండదు. అక్కడతో కథం అంతే, గేమ్ ఉండదు. నేను అన్న భావన ఎప్పుడైతే కలిగిందో ఈ ఒక్క క్లాస్ చెప్పేటప్పుడే ఇంకా ఆ రోజు నుంచి వాడు మొత్తానికి 100 హైట్ 100 feet లో ఉన్నవాడు ఒకేసారి 1 feet లో పడిపోతాడు. ఎస్ సార్. ఎందుకు అంటే నీలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ధ్యానం కోసం. వాళ్ళందరినీ దాటి మీకు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా గ్రేట్నెస్ మాస్టర్ గానే చూస్తారు. ఆ గ్రేట్నెస్ మనం కాపాడుకోవాలంతే. అవును సార్. అంతే. ఇంకోటి ఏంటంటే మనకి చావు లేదు, పుట్టుక లేదు అన్నది కరెక్టే సార్. కానీ అంటే మీరు చెప్పే నాలెడ్జ్ మాకు ఒకసారి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కాబట్టి దాని గురించి నేర్చుకుంటున్నాము. ఈ జన్మలు అనేవి అంటే ఒక రాయి రప్పగా కొన్ని జన్మలు, వృక్ష జాతిగా కొన్ని జన్మలు, జంతు జాతిగా కొన్ని జన్మలు తీసుకొని దాని నుంచి నేర్చుకుంటూ ఒక విశ్వాసమైన కుక్కగా, ఒక గుర్రంగా, ఒక ఆవుగా అట్లా జన్మలు తీసుకొని మానవ జన్మను తీసుకొని వస్తాం కదా సార్. ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవాలంటే మనకి ధ్యానం కంపల్సరీ సార్. ఈ ధ్యానంలోనే
మనము లోతుపాతులు తెలుసుకుంటాము. మనని మనము ఏంటంటే మనకి మనం అదే నాలెడ్జ్‌ని పెంచుకుంటూ ఎదుగుతాం సార్. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యేటప్పటికి కరెక్ట్ గా తన గత జన్మలో ఒకసారి జన్మ తీసుకున్నప్పుడు ఒక ఒక చోట ఒక రాజ్యంలో ఒక చోట ఏం చేస్తారంటే గత జన్మలో బుద్ధుడు ఒక Yes. జన్మలో జ్ఞానోదయం Yes. అయిన తర్వాత అతను ఒక జన్మ చూసుకుంటాడు. ఆ జన్మలో ఏం చేస్తుందంటే ఒక అతన్ని ఎద్దు లేకుండా మనిషిని ఎద్దు కింద పెట్టేసి పొలం దున్నిస్తా ఉంటాడు. ఇలా చెయ్యకండి, అతనికి వేసే శిక్ష నాకు వెయ్యండి అని చెప్పేసి బుద్ధుడు వచ్చి తలకాయ పెడతాడు కింద. ఓకే. పెట్టినప్పుడు అతని కర్మతో పాటు ఇతను కూడా కర్మ పోతుందన్నమాట. ఓకే. అంటే అప్పుడు ఏం చెప్పాడంటే బుద్ధుడు, నాకు అది చెయ్యాలనే సహాయం చేయాలనే భావన కలగగానే నా కర్మ పోయింది కదా, అది చేస్తానని మనం ముందుకెళ్ళినప్పుడు మనలో ఉన్న కర్మ భావాలను తీసేసుకోవచ్చు కదా అని చెప్పాడు. అవును సార్. అందుకే ఎప్పుడు కూడా ఓకే ప్రతిసారి ఏమంటారంటే నాకు ఉంటే చేస్తానండి, నాకు ఉంటే చేస్తా, ఉంటే చేస్తా కానీ నీకు ఉంటే కాదు, ఉన్నా లేకపోయినా నువ్వు అనుకో అవుతుంది. అది మంచి చేస్తాకి మనం అనుకోగానే ఆ శక్తి మనకు వచ్చేస్తుంది. చెడు చేస్తాక అనుకోగానే శక్తి ఎలా వచ్చేస్తుందో మంచి చేస్తా కూడా మన దగ్గర ఏ స్తోమత లేకపోయినా మంచి చేద్దామని మనం అనుకోగానే ఆ భావనే మీకు శక్తిగా మారిపోతుంది. అంతే ఎస్ సార్. ఎస్ సార్. అంతే మేడం. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్ క్లోజ్ చేయొచ్చు సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. మౌనంగా ఉన్నారు వాళ్ళందరూ. అదే సార్ ఎందుకంటే నమస్తే పొరపాటున మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది చూసారా, నిన్న క్వశ్చన్ ఉంటుంది చూసారా, మళ్ళీ ఆ క్వశ్చన్ మళ్ళీ చెలికాడం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు రాధు గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. రాధు గారు మాట్లాడండి. మీరేంటి కన్నడంలో పంపించారు, నాకు కన్నడం రాదమ్మా. రాధు గారినే మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేను రాధా గారు. ఆశ్రితాను సార్. అమ్మ చెప్పమ్మా, నువ్వు కనిపించు గ్రూప్ కి ఓకే సార్. ఒకసారి కనిపించు. వీడియో ఆన్ అవ్వట్లేదు. పెద్ద మాస్టర్లు అలా కనిపించారు అంతే. అలాంటి పిల్ల మాస్టర్లు అయితే కనిపిస్తారు, పెద్ద మాస్టర్లు లేదు సార్. నమస్తే సార్. సునీత మాస్టర్ మార్నింగ్ ఇప్పుడు చేశాక అడిగారు ఎవరికి శివతాండవం కనిపించింది ఏంటి అనేది. నాకు శివుడి తాండవం కనిపించింది, అమ్మవారు తాండవం చేసేది కనిపించింది, అన్ని కనిపించాయి సార్. కానీ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, మీ ఆన్సర్లన్నీ ఏవేవో చెప్పారు, అసలు ఏంటేంటో అన్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను నా కోపం గురించి, నా శాంతం గురించి నేను ఎంత మారానో అవే పెట్టాను సార్. ఇదే చెప్దాం మారేమో అని అడగలేదు, మారేమో అని అడగలేదమ్మా. అసలు మీ గురించి మీకు తెలుసా అంటే మారేమి కాదు, మారిపోయా కదా, అదే ప్లస్ గా చెప్పుకో అంతే. ఇప్పుడు ఉన్నదే ప్లస్ అంతే, మైనస్ అవసరం లేదు. ఇప్పుడు ఎలా మారేవు ఎందుకు మారేవు కాదు, ఇక్కడ ప్లస్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి అంతే, ఇంకేం లేదు. ఓకేనమ్మా? ఓకే రైట్. ఓకే అమ్మా. రాధగారు ఏంటి కన్నడంలో పంపించారు, నాకు కన్నడం రాదు కదమ్మా. సార్ నాకు చెప్పడానికి రాలేదు సార్ తెలుగులో. నేను గ్రేట్ అనడానికి కన్నడలో పెట్టాను సార్ నేను. సరే మేడం, నేను 30 రోజుల కన్నడం బుక్ చదివి అప్పుడు మీకు ఆన్సర్ పంపిస్తా. సరే మరి అయితే. సారీ సార్, క్షమించండి. పర్వాలేదు, క్షమించడం ఎందుకమ్మా, అయ్యో దానికన్నా క్షమించడం ఎందుకు, పెద్ద విషయం ఏం కాదులే. ఇప్పుడు సార్కి కొత్త లాంగ్వేజ్ వినిపించారు అంతే. రేపు పొద్దున్న చైనాలో ఓ రోజు క్లాస్ చెప్తాను, మీ అందరూ చైనా కూడా నేర్చుకుంటారు కానీ ఉంది పెద్ద విషయం ఉంది. ఓకే 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 రైట్. థ్యాంక్ యూ మాస్టర్. పాప అందరూ మౌనంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడిస్తున్నారు, అందరూ మౌనంగా ఉన్నారు వాళ్ళందరూ. మాటలు రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి, సులోచన అంటే మాట్లాడండి. మీ వెనకాల గ్లోబ్ వస్తుంది, ఒక్కోసారి మాతాజీ ఎవరు అవుతున్నారు పెట్టిందా చెప్పండి. ఆగిపోయింది మళ్ళీ మైక్. ల్యాప్టాప్ లో పెట్టి నాకు ఇది చేయడానికి రావటం లేదు అది. ఓకే వస్తుంది, చెప్పండి. చెప్పడానికి ఏముంది సార్, రోజు కొత్త క్లాస్ వింటున్నాం.
రోజుకోటి కొత్తదే ఉంది. ప్రతిరోజు పేజ్ తిప్పగానే కొత్తది వస్తుంది అనమాట. ఆ కొత్తదాన్ని సాయంకాలం వరకు ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీ. చాలా బాగుంది సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. జేహో పత్రిజీ. ఓకే, రేపు నైట్ ఎల్లుండి నైట్ కూడా సజ్జన సాంగత్యం చేసుకోండి. ఎవరు మానకండి, నేను చూస్తాను. ఎవరు రాకపోతే ఎల్లుండి నుంచి ఆమె క్లాస్ లోకి రానివ్వండి. ఓకే రైట్, థ్యాంక్ యూ జేహో పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. పత్రిజీ.